ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వారాహి వరాహముఖి అందిని నమః రుందిని నమః జంబిని నమః మోహిని నమః స్తంభిని నమః సర్వాదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్సిద్ధసాక్షుర్. ఆషాఢమాసం మొదలు చాలా వరకు ఆలయాలలో కానీ ఇండ్లల్లో కానీ వారాహి నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇలా వారాహీదేవి అష్టోత్తర శతనామవాలులతో అష్టోత్తర ద్వాదశ నామాలతో ఇలా వారాహి అమ్మవారిని ఎవరికి తెలిసినట్టు వారు చాలా రకాలుగా అమ్మవారిని కొలుస్తున్నారు. ఈ అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రు భయమే ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, సకల జయాలు సిద్ధిస్తాయని, కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు. వారాహీదేవి సప్త మాతృకలలో ఒక ఆమెగా మరియు దశ మహావిద్యలలో ఒక ఆమెగా కూడా కొలుస్తారు. ఈమె వరాహస్వామి అర్ధాంగి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మణి, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది. అలాగే వారాహి నవరాత్రోత్సవాలను మా ఊరిలో అనగా వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కూడా చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ వారాహి నవరాత్రోత్సవాలలో పాల్గొనడం ఇదే మొట్టమొదటిసారి నేనైతే. కానీ ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే, నాకు ఈ 16 రకాల హారతులను చూశాక మీ అందరితో కూడా ఈ అమ్మవారు చూపించిన మహత్యాన్ని మీకు అందరికీ తెలియచేయాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎవరైనా మొట్టమొదటిసారిగా నా ఛానల్ని చూసిన వారు ఎవరైనా ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వారాహి నవరాత్రోత్సవాలలో భాగంగా 4వ రోజు మామూలుగా జరిగే కుంకుమ పూజలతో పాటు కుంకుమ పూజలు జరిగాక ఇలా 16 రకాల హారతులను అమ్మవారికి ఇవ్వడం జరిగింది. ఏకహారతి, ద్విహారతి, తృతీయ హారతి, చతుర్థ హారతి, పంచమ హారతి, షష్టమ హారతి, సప్తమ హారతి, అష్టమ హారతి, నవమ హారతి, దశమ హారతి. ఈ హారతులతో పాటు సర్పహారతి, కుంభహారతి, గజహారతి, అశ్వహారతి, బిల్వహారతి, నందిహారతి, ఇలా కూడా అమ్మవారిని ఈ విధంగా 16 రకాల హారతులను అమ్మవారికి ఇవ్వడం జరిగింది. చివరగా నక్షత్ర హారతిని కూడా ఇవ్వడం జరిగింది. ఈ హారతులన్నీ ఇచ్చాక పవలింపు సేవను కూడా చాలా బాగా నిర్వహించారు. నెక్స్ట్ వీడియో ఆ పవలింపు సేవను కూడా నేను అప్లోడ్ చేస్తాను మీ అందరి కోసం. ఈ 16 రకాల హారతిని అమ్మవారికి ఇస్తూ ఉంటే అమ్మవారిని నింపుకొని మనసులో మమేకమైపోయి అమ్మవారిని అలాగే చూస్తూ ఉండాలనిపించింది. ఆ హారతులలో ఆ అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటే అమ్మవారు నా పక్కనే ఉండి నాకేదో ధైర్యం చెబుతున్నట్టు, నీకు ముందుంది విజయం అంతా అని ఏదో నాతోటే అన్నట్టుగా నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయండి. అమ్మవారు నాతోటే మాట్లాడుతుందేమో, నా కోసమే ఈ అమ్మవారు నాకు ఈ ధైర్యాన్ని నింపి ఈ హారతులన్నీ నేను చూసేలా నాకు ఈ అనుగ్రహాన్ని కలిగించిందేమో అనే అంత ఆనందాన్ని నేనైతే సొంతం చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను చాలా రకాల పూజలు చూశాను. ఇన్ని రకాల హారతులను వారాహి నవరాత్రోత్సవాల సందర్భంగా చూడడం నాకైతే ఇదే మొదటిసారండి.
చాలా బాగా అనిపించింది. ఒక హారతి తర్వాత ఒక హారతి అలా ఇస్తూ ఉంటే అమ్మవారిని కొలుస్తూ ఉంటే ఎంతసేపైనా అమ్మవారి సేవలో మునిగిపోవాలని అనిపించింది. కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి, గుండె నిండా అమ్మవారిని నింపుకున్నాను. ఆ వెలుగులలో, ఆ హారతి వెలుగులలో ఆ అమ్మవారి కళ్ళ నుంచి వెలుగొందే వెలుగుని అసలు మీ అందరికీ కూడా చూపించాలి అని అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో తీస్తున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆ వారాహిదేవి అమ్మవారిని వారాహి నవరాత్రోత్సవాలలో మనం ఇలా పూజించుకుంటే తలరాతను సైతం తిరిగి చేసే శక్తి ఉంది అని కూడా చాలామంది పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. మన జాతకాలనే మార్చేస్తుంది, అంతటి శక్తి ఉంది అమ్మవారికి. అమ్మవారిని మనసు నిండా నింపుకొని ఎట్లా అయితే కొలుస్తామో అంతటి మంచి ఫలితాలను కంపల్సరీగా మనకు అందజేస్తుందండి. అంతేకాదండి, ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా ఆ అమ్మవారి కోపానికి కూడా గురి అవ్వాల్సి వస్తుంది. అమ్మవారిని కొలవడం కన్నా మనకి ఇంకేం భాగ్యం ఉంటుంది చెప్పండి. ఈ అమ్మవారిని వారాహి నవరాత్రోత్సవాలలో లక్ష్మీదేవి స్వరూపంగా వారాహిదేవిని ఇలా కొలవడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని అలానే చూస్తుంది అని నాకొక్కరికేమో అనిపించింది అని అనుకుంటున్నాను. కానీ అక్కడ మా ఉన్న స్నేహితులందరూ కూడా వారి వారి అనుభవాల్ని నాతో పంచడం జరిగింది. ఇలా హారతి ఇస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇంకా అమ్మవారిని ఇలానే మనం మంగళహారతులతోటి, మన మంగళహారతి పాటలతోటి ఇలా ఇంకా చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఆ ఆలయాన్ని వదిలి వెళ్ళాలని లేదు అనే అంతగా కూడా వాళ్ళ అనుభవాన్ని మా అందరికీ కూడా పంచుకోవడం జరిగింది. వారాహిదేవియే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. మేము ఎటువంటి పూజలు చేయలేము అని అనుకున్నవారు సైతం ఇలా వారాహిదేవియే నమః అని ఒక్కసారి ఆ అమ్మవారిని గుండె నిండా నింపుకొని మనసులో తలుచుకొని 11 సార్లు ఎవరైతే ఆ అమ్మవారి నామాన్ని ఇలా జపం చేసినా కూడా ఆ అమ్మవారు కరుణిస్తుందండి. తప్పకుండా మన కష్టాలు ఏవైతే ఉన్నాయో, బాధలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఆ అమ్మవారినే తలుచుకొని మనం చెప్పుకుంటే కంపల్సరీగా తప్పకుండా ఆ అమ్మవారు మన కోరికలను నెరవేరుస్తుంది. ఒక్కసారి నమ్మి చూడండి నన్ను అనే అంతగా మనల్ని తన వైపుకి తిప్పుకొని తనే చేయించుకుంటుందండి మనతోటి పూజలు కూడా. మనం పూజ చేయాలనే సంకల్పం ఉంటే చాలు, ఏ విధంగా ఆ పూజ చేయించుకోవాలో ఆ అమ్మవారు మనకు మార్గం కంపల్సరీగా చూపిస్తుంది. ఇంతటి భాగ్యాన్ని ఈ ఆషాఢ మాసంలో 4వ రోజు భాగంగా ఈ 16 రకాల హారతులను మా అందరికీ కన్నుల పండుగగా ఆ అమ్మవారి కృపకు పాత్రులు అయ్యే విధంగా మా అందరినీ ఇందులో భాగస్వాములుగా చేసిన శ్రీ మాతంగి రాజశ్యామల దేవి సహిత ఆలయానికి చాలా కృతజ్ఞత.